నమస్కారం. ఈరోజు ఈ జాబ్ మేళాకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పత్తిపాడు ఎమ్మెల్యే గారు ఈరోజు పొద్దున మా జాబ్ మేళాకి రావడం, అలాగే ఇక్కడ స్టార్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆవెన్సిస్ మేనేజ్మెంట్ అలాగే హెచ్ఆర్ టీం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి హూ ఎవర్ హెస్ గాట్ అ జాబ్ అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ఈ జాబ్ మేళా అనేది నెక్స్ట్ 4-5 డేస్ కూడా కంటిన్యూ అవుతుంది. ఆఫ్లైన్లో ఇంటర్వ్యూస్ తీసుకుంటాం, నెక్స్ట్ వీక్ నుంచి ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. అలాగే ఒకవేళ ఎవరైనా సరే ఇంకా జాబ్ మేళా ఉందా అయిపోయిందా అని ఏమైనా మీకు అనుమానాలు ఉంటే ఈ జాబ్ మేళాని ఆఫ్లైన్లో కంటిన్యూ చేసి, అలాగే ఎవరికైనా సరే అవకాశాలు కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు మా టీంని అప్రోచ్ అవ్వండి. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ జాబ్ మేళాతో పాటు మేము ఇంకొక ప్రోగ్రాం కూడా అనౌన్స్ చేసాము, ఉపాధి కల్పన. ఎవరైతే జాబ్ కాకుండా జాబ్ క్రియేషన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పాము. సో మాకు కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి. సో మేజర్గా మా కంపెనీ తరఫున మేము కొంత ఫండ్ కూడా ఎలకేట్ చేసి ఒక 3 ఇండస్ట్రీస్ని ఇనీషియల్గా మేము ఎలకేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీస్, అట్లాగే రోబోటిక్స్ లేదా ఏఐ, మెషిన్ లెర్నింగ్ లాంటివి టెక్నాలజీకి రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలన్నా, లేదా మీ దగ్గర అగ్రికల్చర్ ఉండి దాన్ని ఎలా అద్భుతంగా దాన్ని ఉత్పత్తి చేయాలని మీరు అనుకుంటున్నా మా టీం మీతోటి ట్రావెల్ చేస్తుంది. మీకు కంపెనీ రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, అలాగే కంపెనీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే మీకు కావాల్సినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఎలా మనం అప్లై చేయాలి అనేది కూడా మీకు దగ్గరుండి గైడ్ చేస్తుంది. ఉదాహరణకి 1 ఎకరం పొలం ఉన్నటువంటి రైతు వాళ్ళకి ఆల్మోస్ట్ ₹1 కోటి వరకు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయని మీకు ఎవరికైనా తెలుసా? సో చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ చేయాలంటే డబ్బులు కావాలంటారు, లేకపోతే ఇంకోటి ఏదైనా కావాలనుకుంటారు. కానీ ముందు కావాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్, డేటాని మీరు సేకరించి మనము చేసే బిజినెస్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, దాన్ని ఎలా చేస్తే మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనే ఒక వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఆవెన్సిస్ అండ్ టీమ్ ప్రయత్నం కూడా. సో మీలో ఎవరైనా సరే అగ్రికల్చర్లో మీరు రాణించాలనుకుంటున్నారా, లేకపోతే అగ్రికల్చర్లో మీకు ల్యాండ్ ఉండి దాన్ని ఎలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక 10 మందికి జాబ్ ఇచ్చే సిచ్యువేషన్లు ఎలా ఉండాలని మీరు ఆశిస్తుంటే మీరు రీసెర్చ్ చేసుకోండి. మేము ఈ నెలాఖరు వరకు, అది ఆగస్ట్ ఎండ్ వరకు కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళతో మేము ట్రావెల్ చేసి వాళ్ళకి మేము ఇన్వెస్ట్మెంట్ పెడుతూ, అలాగే వాళ్ళని కూడా ఒక మంచి ఉన్నతమైన సంస్థలుగా చేసే ఒక దిశగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. మేము కూడా విల్ గివ్ ఆల్ ద సపోర్ట్ టు దెమ్. సెకండ్ ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీస్. మనకి బయట కంట్రీస్లో సోలార్ని బాగా వాడతారు, కానీ ఈ కంట్రీలోకి వచ్చేసరికి ఏంటంటే మనం అంత అవేర్నెస్ ఉన్నా కూడా పల్లెటూరులో కానీ అక్కడ ఎక్కువ లేదు. ఇప్పుడు సిటీస్లో కొంత కమర్షియలైజ్గా చేస్తున్నారు, కానీ పల్లెటూరులో కుసుమ్ అనే ఒక స్కీమ్ ఉంది, మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, లేకపోతే సూర్య గారు అనే ఒక స్కీమ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి మీరు కొంత అవగాహన తెచ్చుకోగలిగితే మీరు మీ ఇంట్లో మీరు ఖర్చు పెట్టే డబ్బులు, అంటే కరెంటుకి సంబంధించి కానీ, లేకపోతే మీ పవర్కి అంటే మీ పొలాల్లో కావాల్సినటువంటి పవర్ నీడ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు, లేదంటే మీరు కొంత ఖర్చు తగ్గించుకోవచ్చు, లేదా మీకున్న పవర్ని మీరే జనరేట్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మా టీం మీతో హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీకు కావాల్సిన గైడెన్స్ ఇస్తుంది. సో ప్లీజ్ బీ come outside of whatever comfort zone you have. Come and then set up your own jobs, set up your own companies and give a lot of jobs to other people as well. ఇంకా నెక్స్ట్ మేము అనుకున్నాం అంటే వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా వీఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. వీఆర్ వర్కింగ్ క్లోజ్లీ విత్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, వీఆర్ క్లోజ్లీ వర్కింగ్ విత్ కార్పొరేట్స్. సో వేస్ట్ని మనం ఏం చేస్తున్నామంటే బయట పడేస్తున్నాం. దాంట్లోంచి కూడా చాలా మటుకు మంచి ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు అనేది చాలామంది తెలియదు. ఇప్పుడు ఇదివరకు ప్లాస్టిక్ నిషేధం అన్నాం, కానీ ఏమవుతుంది, ప్లాస్టిక్ని తీసుకొని దాంట్లోంచి కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు అని చాలామందికి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వచ్చే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ని మా దగ్గర ఒక ఆస్ట్రేలియాలో ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్ ఉంది.
ఆ ప్రోడక్ట్ని వీఆర్ షోకేసింగ్ ఇన్ ది స్టోర్. సో ప్రోడక్ట్ తోటి వీ కెన్ యాక్చువల్లీ క్రియేట్ యూజబుల్, ఎక్స్పోర్టబుల్, వాల్యుబుల్ ప్రోడక్ట్. అట్లాగే దానిలో వచ్చే ఇంకొక అవుట్పుట్ ఏంటంటే డిస్టిల్ వాటర్ విచ్ కెన్ బి యూస్ ఫర్ అగ్రికల్చర్ యాజ్ వెల్. సో ఇటువంటి కొన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. యూ కెన్ ఆల్ నామినేట్ యువర్ సెల్ఫ్. విల్ హ్యావ్ ఏ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఇన్ ఆగస్ట్. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీ విల్ ఫండ్ దెమ్, వీ విల్ గైడ్ దెమ్, వీ విల్ మేక్ దెమ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకో సిస్టమ్. మేము ఈరోజు మార్నింగ్ కూడా ఒక FMCG సెక్టర్లో వీ ఓపెన్ 25 స్టోర్స్. దీంట్లో వీ క్రియేటెడ్ 50 ఆంటర్ప్రినర్స్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను నార్మల్గా చూసుకుంటూ నేనే చేస్తున్నా అంటే మీ అందరూ కూడా కలిసి వచ్చి మీ అందరూ కూడా చేయాలనుకొని ముందుకు రాగలిగితే మనం చాలా బాగా చేయొచ్చు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను. పత్తిపాడు, కాకినాడ, లేకపోతే పిఠాపురం కావచ్చు, లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో చాలామంది యువత ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా ఉన్నతమైన భావజాలంతో ముందుకెళ్ళాలని చూస్తున్నారు. సో మీరందరూ కూడా మీకున్న క్వశ్చన్స్, మీకున్న ఆలోచనలు మీరు బయటికి తీసుకురండి. మేము ఆల్మోస్ట్ ₹1 కోటి వరకు ఇనీషియల్గా ఈ కాకినాడ ఏరియాలో ఫండింగ్ ఇవ్వడానికి మేము చూస్తున్నాము. మంచి ఐడియాస్ తీసుకొని రండి. మంచి ఆలోచనలతోటి మీరు ఏదైనా ఒక సెటప్ పెట్టుకోవాలనుకుంటే దానికి గైడెన్స్తో పాటు, ఫండింగ్తో పాటు అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి మా స్కై ఫౌండేషన్ అనే ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో అవైలబుల్ విత్ ఇన్ కాకినాడ. So we will all help you out, we will all work through your dreams, make your dreams come reality. Okay? మీకు ఏమన్నా ఇంకా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ కమెంట్ అవుట్. థ్యాంక్ యూ. కేవలం ఒక అవకాశం మాత్రమే కాదు, అది మీ జీవితాన్ని మార్చే ఒక కొత్త ప్రారంభం. ఈరోజు మీ ప్రతిభను నిరూపించుకునే రోజు. మీలోని ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నేర్చుకోవాలనే తపన మీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన అన్ని కంపెనీలకు, వారి ప్రతినిధులకు అరవెన్సెల్ గ్రూప్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. Send it.